హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజు బిట్‌కాయిన్ ప్రైస్ అప్డేట్స్ అలానే మేజర్ ఈ మార్కెట్ ఈవెంట్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, మనకు బిట్‌కాయిన్ నిన్న చూస్తే నిన్నటి నుంచి అయితే మనకి ఎప్పుడైతే సిపిఐ డేటా పాజిటివ్‌గా వచ్చిందో అప్పటి నుంచి అయితే మార్కెట్ పంప్ చేస్తుంది. అది మనం నిన్నటి వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేసాము. సో, ఇప్పుడైతే ఈరోజు మనకి ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ హావింగ్ తర్వాత ఫస్ట్ టైము అంటే హై ప్రైస్‌కైతే రీచ్ అయింది. బిట్‌కాయిన్ హావింగ్ తర్వాత 67,500 ఇంకొన్ని ఎక్స్‌చేంజ్‌లో 400, 67,400 డిపెండింగ్ ఆన్ మీరు ఏ ఎక్స్‌చేంజ్‌లో ట్రాక్ చేస్తారో. సో, దాని తర్వాత మళ్ళీ కొంచెం అయితే డ్రాప్ అయింది. సో, దాని గురించే మనకిక్కడ 2, 3 ఆర్టికల్స్ అయితే వచ్చింది. బట్ ఏందంటే ఇష్యూ బిట్‌కాయిన్ మీరు కొంచెం క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ బిట్‌కాయిన్ ఒకటే ఇంప్రూవ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ట్ కాయిన్స్‌లో పెద్దగా మూవ్‌మెంట్ లేదు. సో, దాని గురించి కూడా మనము డిస్కస్ చేద్దాము. సో, కానీ ఈరోజు కొంచెము నిన్నటితోని పోలిస్తే కొన్ని ఆల్ట్ కాయిన్స్ కూడా అంటే మంచి లేయర్ 1 కాయిన్స్ కూడా కొంచెం అయితే మూవ్ అయినాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్టిమిజం గాని, ఇంజెక్టివ్ అలానే టియా ప్లస్ ఇంకా అజిక్స్, స్టాక్స్ ఇంకొకటి ఎప్పుడైనా బిట్‌కాయిన్ పంప్ అవుతే స్టాక్స్ నెట్‌వర్క్ పంప్ అవుతుంది. ఇది బిట్‌కాయిన్ రిలేటెడ్ లేయర్ 2 టోకెన్. సో, ఎప్పుడైనా బిట్‌కాయిన్ పంప్ డంప్ మీద ఈ టోకెన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలానే సూయి గాని, యావెక్స్ గాని, సో, మొత్తానికి నిన్నటితోని కంపేర్ చేస్తే నిన్న అంతా మనకి మీమ్ కాయిన్స్ ఎక్కువగా పంప్‌లో ఉండే. బట్ ఈరోజైతే మేజర్ గుడ్ లేయర్ 1 బ్లాక్ చైన్స్ అయితే కొంచెమైతే పంప్ అయినాయి. ఈవెన్ ఆర్బిట్రమ్ గూడా 7.1. సో, బేసిక్‌గా ఎవ్రీ లేయర్ 1 టోకెన్ అయితే ఈరోజు కొంచెము ఇంక్రీజ్ అయితే అయింది. సో, బట్ ఇంకా గూడా మనకి చాలా హ్యూజ్ గ్రోత్ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాము. ఈ ఆల్ట్ కాయిన్స్‌లో అంటే మనకి పీక్ బుల్ మార్కెట్ వచ్చేసరికి ఆల్‌మోస్ట్ ఒక 2, 3 ఎక్స్ అయితే రావాలి ప్రతి ఆల్ట్ కాయిన్‌లో గూడా. సో, ఇంకొకటేంటంటే మేజరు మనకి అప్‌డేటు ఈ సో ఫార్ బిట్‌కాయిన్ ఇంత పంప్ అవుతున్నా గూడా ఇథీరియం అయితే ఇంకా కొంచెం లాగింగే ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సోలానా అయితే చాలా, చాలా ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో, ఇప్పుడు కొందరు అనలిస్ట్‌లు ప్రిడిక్ట్ జేస్తున్నదేంటంటే సోలానా తొందరలోనే 200 వరకు రీచ్ గావచ్చు బై మంత్ ఎండ్ అంటున్నారు. సో, నేను 1 వీక్ బ్యాక్ గూడా ఒక వీడియోలో జెప్పాను. అందరూ ఆ టైంలో పానిక్ అవుతున్నారు. మనకి సోలానా 125 వరకు గూడా డిప్ అయింది. సో, చూడండి వితిన్ ఆల్‌మోస్ట్ 8, 9 డేస్‌లో మళ్ళీ మనకి ఈరోజైతే $170 టచ్ అయింది. ఒకవేళ మీరు ఎవరన్నా 1 వీక్ బ్యాక్ గూడా సోలానా 125కి బై చేస్తే మనకిప్పుడు ఈజీగా ఒక 45-50% ఇంక్రీజ్ అయితే అయ్యేది. సో, అందుకోసమే ఎప్పుడైనా మార్కెట్ డిప్ అయినప్పుడు అంత పానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈ ఇయర్ అయితే. ఈ ఇయరు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్, జూలై వరకైతే కంపల్సరీ మనకి బుల్ రన్నే ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అన్‌లెస్ ఏదన్నా మేజర్ వరల్డ్ వైడ్ ఏదన్నా బిగ్ ఈవెంట్ అవుతే తప్ప. సో, మోస్ట్ లైక్లీ మనకి బుల్ రన్నే ఉంటుంది. సో, అలాంటి అయినా ఇప్పటికైనా ఒకవేళ ఇప్పుడు మీరు బై చేయకున్నా పెద్ద నిరాశ పడాల్సిన అవసరం లేదు. మళ్ళీ డిప్ వస్తుంటది. ఆ డిప్‌లో ఏంటంటే భయపడకుండా మనము కొంచెం ఫస్ట్ నుంచి రీసెర్చ్ చేసిన లేయర్ 1 అలాంటి గుడ్ ఫండమెంటల్స్ బ్లాక్ చైన్స్‌ని బై చేయడం అయితే బెటరు. సో, దానిలోనే ఈ ఆర్టికల్‌లో మొత్తానికైతే మనకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ సోలానో ఆల్ టైమ్ హైని సూన్‌గా రావచ్చు. ఇప్పుడు మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పటి వరకు ట్రెండింగ్‌లో ఉన్న కాయిన్స్ బేసిక్‌గా బిట్‌కాయిన్, మీమ్ కాయిన్స్, సోలానా బేస్డ్ టోకెన్స్. ఇవి ఎక్కువ ఈ నేరేటివ్స్ అయితే ఎక్కువ రన్ అవుతున్నాయి. సో, దాని గురించి వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అలానే ఇంకొకటి మనము బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ చూస్తున్నా కూడా మళ్ళీ సడెన్‌గా 3 డేస్ నుంచయితే ఇన్‌ఫ్లోస్ అంటే ఎక్కువ మంది బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్‌నయితే బై చేస్తున్నారు. చూడండి 14థ్ మే 100 మిలియన్, 15థ్ మే 300 మిలియన్ అలానే నిన్న 16థ్ మే 257 మిలియన్ అయితే మనకి బిట్‌కాయిన్ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ అయితే వచ్చినాయి. సో, మీరు అబ్జర్వ్ చేస్తే దానికంటే ప్రీవియస్ వీక్ చూడండి 11,000,000 యాక్చువల్‌గా ఇవి నెగెటివ్ అంటే సెల్ అయిందన్నట్టు. రెడ్‌లో ఉన్నాయన్నీ సెల్లింగ్. సో, మనకు డైరెక్ట్ కోరిలేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఎప్పుడైతే ఈ ఈటీఎఫ్స్ ఫ్లోస్ ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం పంప్ గాని, అలానే మార్కెట్ పంప్ ఉన్నప్పుడే మేబీ వాళ్ళు ఈటీఎఫ్స్ ఇన్‌ఫ్లోస్ వస్తున్నాయి. అలా గూడా అనుకోవచ్చు. సో, మొత్తానికైతే మనకు డైరెక్ట్ కోరిలేషన్ అయితే ఉంది. నిన్న వీడియోలో మనం చెప్పాము గదా!
ఏంటంటే చాలా బ్యాంక్స్, యూఎస్ బ్యాంక్స్ అయితే బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారని. సో, ఈరోజు న్యూస్ ఏంటంటే ఈవెన్ వన్ మోర్ బ్యాంక్ కూడా ఆ లిస్ట్‌కి యాడ్ అయింది. మనం నిన్న చూసుకున్నప్పుడు వెల్స్ ఫార్గో, యూబీఎస్, జేపీ మోర్గాన్ ఇవి ఉండే. బట్ ఈరోజు మోర్గన్ స్టాన్లీ ఇది కూడా ఇంకొక ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ వన్ ఆఫ్ ద బిగ్ వన్ ఇన్ యూఎస్. సో, వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఆల్రెడీ 269 మిలియన్స్ జీబీటీసీ అంటే గ్రే స్కేల్ బిట్‌కాయిన్ ట్రస్ట్‌లోనైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేశారంట ఇప్పటివరకు. సో, మీరు అబ్జర్వ్ చేస్తే డే బై డే బిగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అయితే బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, అది మనకు మీరు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ ఫ్రీడము, మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీని బాగా ప్లాన్ చేసుకుంటే బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అయితే కంపల్సరీ. చాలా మటుకు ఎక్కువ నేను అబ్జర్వ్ చేసింది న్యూగా క్రిప్టో మార్కెట్‌లోకొచ్చిన వాళ్ళేందంటే నాకు 10x రిటర్న్ గావాలి, 20x రిటర్న్స్ కావాలని జెప్పేసి ఆల్ట్ కాయిన్స్ వెంటబడుతుంటారు. బట్ బిట్‌కాయిన్‌ని ఇగ్నోర్ జేస్తారు. బట్ ఆల్ట్ కాయిన్స్ ఏమవుతుందంటే ఆల్‌మోస్ట్ 60, 70% ఆఫ్ ద టైము అవి అంత గుడ్ రిటర్న్స్ ఇవ్వవు. అన్‌లెస్ మీరేదైనా గుడ్ జెమ్స్‌ని ఇనిషియల్‌గా ఎర్లీగా ఎళ్లి ఇన్వెస్ట్ చేస్తే తప్ప అంత ఈజీగా 10x, 100x రిటర్న్స్ అయితే రావు. సో, బట్ ఏంటంటే చాలామంది ఆ మిస్‌కన్సెప్షన్‌లో ఎక్కువ వాటి మీదనే ఇన్వెస్ట్ చేసి బిట్‌కాయిన్ అయితే మర్చిపోతుంటారు. బట్ బిట్‌కాయిన్ స్టిల్ మార్కెట్‌ని డ్రైవ్ చేస్తున్న ఇప్పుడు ఏదైనా రెగ్యులేటరీ ఏవి వచ్చినా గూడా ఆల్ట్ కాయిన్స్ నీకు హ్యూజ్‌గా డంప్ అవుతుంటాయి. అట్‌లీస్ట్ బిట్‌కాయిన్ అయినా కొంచెం సర్వైవ్ అవుతుంది. సో, అది మాత్రం మర్చిపోవద్దు క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే. అలానే ఇంకొక న్యూసు మీకందరికీ మాస్టర్ కార్డ్ తెలిసే ఉంటుంది. సో, వీళ్ళేం చేశారంటే వీళ్ళది ఇప్పుడు ఒకటి మాస్టర్ కార్డ్ స్టార్ట్ పాట్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది. సో, దాంట్లో వీళ్ళొక 5 డిఫరెంట్ క్రిప్టో కరెన్సీస్‌తోని కలిసైతే ఒక స్టార్ట్ పాత్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. సో, బేసిక్‌గా వీళ్ళేం చేస్తున్నారంటే ఆహ్, ఆ కంపెనీస్‌కి కొంచెం హెల్ప్ అందించి వాళ్ళు కొత్త క్రిప్టో ప్రొడక్ట్స్ డెవలప్ జేయడానికైతే హెల్ప్ జేస్తున్నారు. సో, అందులో పార్టిసిపేట్ చేస్తున్న కంపెనీస్ ఇప్పుడేంటంటే కులీపా అని జెప్పేసి ఒక క్రిప్టో పేమెంట్ అండ్ కార్డ్ ఇష్యూర్. అంటే వీళ్ళు వీల్ నాకు అర్థమైనంత వరకు మాస్టర్ కార్డ్‌తో కలిసి ఒక క్రిప్టో కార్డ్ అయితే ఇష్యూ చేస్తున్నారు. అలానే ఇంకొక బ్లాక్ చైన్ సాఫ్ట్‌వేర్ ఫర్మ్ ఫర్ఫిన్ అని జెప్పేసి, అలానే ఇంకొకటి పీక్యూ ఇది ఎట్లా అంటే డీసెంట్రలైజ్డ్ డీపిన్ ప్రాజెక్ట్ వీళ్ళ టోకెన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో, బేసిక్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే స్లోగా బిగ్ కంపెనీస్ అయితే క్రిప్టోలో ఐదర్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ జేయడం గానీ, కొలాబరేషన్స్ జేయడం గానీ, క్రిప్టో కంపెనీస్‌తో టై అప్ అయ్యి వర్క్ జేయడం గానీ అయితే డైలీ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో, అది మనకేంటంటే క్రిప్టో మార్కెట్ మీద కాన్ఫిడెన్స్ ఇవ్వడానికైతే మనకి దోహదపడుతుంది. సో, ఇంకా ఫైనల్‌గా మన ఎయిర్ డ్రాప్ చేసే వాళ్ళకి జీకే సింక్ వాళ్ళైతే ఈరోజు ట్విట్టర్‌లో అనౌన్స్ చేశారు. ఏంటంటే వీళ్ళు ఎప్పటినుంచో ఎయిర్ డ్రాప్ గురించైతే చేస్తాం అంటున్నారు. బట్ ఫైనల్‌గా ఈరోజు ఏం చెప్పారంటే జూన్ ఎండింగ్ వరకైతే జూన్ ఎండింగ్ తర్వాత అంటే మోస్ట్ ప్రాబబ్లీ జూలైలో ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లోనైతే మనకి జీకే సింక్ ఎయిర్ డ్రాప్ రావచ్చు. సో, మనకి ఇంకా మీరు ఫార్మింగ్ జేయాలనుకుంటే ఇప్పటికి గూడా ఇంకా చేసుకోవచ్చు. అంటే ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ జేయడం గానీ, డెక్స్‌తో ఇంటరాక్ట్ కావడం గానీ, సో, ఆల్‌మోస్ట్ మనకి ఇంకో 15, 20 డేస్ అయితే ఉంది. ఇంకా స్నాప్‌షాట్ అయితే వీళ్ళు తీసుకోలేదు. సో, కీప్ కంటిన్యూయింగ్ మీరు ఫార్మింగ్ జేస్తుంటే అలానే ఫార్మింగ్ జేయండి. సో, అలానే ఇంకా మీరేమైనా కొత్త ఎయిర్ డ్రాప్స్ ఫార్మింగ్ జేస్తున్నా గూడా నాకు కామెంట్స్‌లో జెప్పండి. సో, ఇవి అయితే మనకి మేజర్ క్రిప్టో న్యూస్ టుడే. ఫైనల్‌గా మనకి చాలా రోజుల తర్వాత ఫుల్ గ్రీన్ డే అయితే వచ్చింది. ఆల్‌మోస్ట్ ఎవ్రీ టోకెన్ ఇలానే గ్రీన్‌లో ఉంది. బట్ జస్ట్ వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఒకవేళ మీరు రెడ్ డేస్ వచ్చినా గూడా పానిక్ గాకండి. మళ్ళీ మార్కెట్ గూడా పికప్ అవుతుంది. ఈ ఇయర్ మొత్తం అయితే మనకి బుల్ రన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బట్ చాలామంది షార్ట్ టర్మ్‌లో చూస్తే మాత్రం అప్పుడప్పుడు ఇట్లా డిప్స్ రావడం కామన్. బట్ మనం అంత వరీ కానవసరం లేదు. బట్ ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటంటే మీరు డీఫై అనే స్కామ్ యాప్ అయితే చాలా మటికి సర్క్యులేషన్‌లో ఉంది. ఎవరెవరో ఇన్వెస్ట్ చేసి మనీ కూడా లాస్ అవుతున్నారు. సో, అదొకటి చెక్ చేయండి. డబుల్ చెక్ చేసుకొని 100% లెజిటిమేట్ అంటేనే మీకు తెలియకుంటే ఇంకా ఫ్రెండ్స్‌తో గాని చెక్ చేయడం గాని నాకు కూడా ఏమన్నా మీకు ఆ యాప్ గురించి చెక్ చేయాలన్నా కామెంట్స్‌లో కూడా పెట్టండి. నేను రిప్లై ఇస్తాను. అలా కాకుండా టెలిగ్రామ్‌లో గ్రూప్‌లో కూడా మెసేజ్ చేయొచ్చు. సో, అది ఈరోజు మేజర్ లేటెస్ట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడీ ఫర్ ద ఆల్ అప్ టు డేట్ క్రిప్టో న్యూస్. థాంక్ యూ.